హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆయన దావోస్ వెళ్లారు. ఈ క్రమంలో సచివాలయంలో పాత్రికేయుల మధ్య పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు, ప్రపంచ బ్యాంకు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రపంచ బ్యాంకు రుణాలు, దాని షరతుల గురించి ఓ గమ్మత్తైన కథ చెప్పారు. అనగనగా ఓ సాధారణ రైతు, ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై పెళ్లిడికొచ్చింది. ఆమెకు పెళ్లి చేసేందుకు ఆ తండ్రి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. మరి పెళ్ళెలా చేయాలి అని దిగులుగా కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆయన వద్దకొచ్చారు. ఈ చిన్న విషయం గురించి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మేము రుణం ఇస్తాం, ఎంత కావాలంటే అన్ని డబ్బులు తీసుకో, నీ బిడ్డ పెళ్ళి ఘనంగా చేసేయి అని భరోసానిచ్చారు. దీంతో తెగ సంబరపడిపోయిన ఒక్క బక్క రైతు వరల్డ్ బ్యాంక్ తొలి విడతలో ఇచ్చిన అప్పుతో పెళ్లి సామాగ్రి, అమ్మాయికి కావలసిన నగ, నట్ర, బట్టలు కొన్నాడు. రెండో విడతలో ఇచ్చిన రుణంతో కాబోయే అల్లుడికి కట్న కానుకల్లో సగం సమర్పించుకున్నాడు. మూడో విడతలో ఇచ్చిన లోన్తో బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేశాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పీటల మీద కూర్చున్నారు. ముహూర్తం సమయానికి మిగతా సగం కట్నం ఇవ్వాలన్నది ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందం. ఆ ప్రకారంగా రైతు ప్రపంచ బ్యాంకు వద్దకెళ్ళి మిగతా అప్పును కూడా ఇవ్వాలని అర్థించాడు. దానికి వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, ఇస్తాం, ఆ మిగతా సొమ్ము మొత్తం ఇస్తాం, కానీ ఒక్క షరతు, పీటల మీద కూర్చున్న ఆ పెండ్లి కొడుకును లేపి, ఇదిగో మేము తీసుకొచ్చిన వీడిని కూర్చోబెట్టు, వీడితోనే నీ కూతురి మెడలో తాళి కట్టించాలి, ఆ షరతుకు ఒప్పుకుంటేనే మిగతా కట్నం డబ్బులు ఇస్తాం అని మెలిగబెట్టారు. అప్పుడు ఆ రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఎంతసేపు ఆలోచించినా ఏవీ అర్థం కాక, దిక్కు తోచక, గత్యంతరం లేక వరల్డ్ బ్యాంకు వారు చూపించిన అబ్బాయినే తన కూతురికిచ్చి వివాహం చేశాడు. గట్లుంటుంది ప్రపంచ బ్యాంకు షరతులంటే అని ముక్తాయింపునిచ్చాడు ఆ సీనియర్ జర్నలిస్ట్. మీకు ఏం అర్థమైంది? అర్థం కావాల్సింది అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందని అనుకుంటున్నా. ఇంతకేం అర్థమైందో కామెంట్లు చెప్పండి.